నమస్తే. తెలంగాణలో ఈ మధ్య నకిలీ పోలీసుల బెడద రోజురోజుకి ఎక్కువవుతూనే వస్తుంది. దానికి వారు కూడా ఒక రకంగా అవకాశంగా తీసుకొని ఉంటారు. ఎందుకనంటే ఇప్పటికే నిజమైనటువంటి పోలీసులు ఒక సేవా దృక్పథంతో పనిచేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ అది పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి వారే ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడుతుండగా మనమే తీసిపోయామా అన్నట్లు కొంతమంది వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి కొంతమంది నకిలీ పోలీసులుగా అవతారం ఎత్తుతున్నారు. తాజాగా మనం చూసాం మాలవిక. ఆమె రైల్వే ఎస్ఐగా దందాలు చేసింది. ఇలాంటి సందర్భంలో తాజాగా మరొక వ్యక్తి ఎస్ఐగా బిల్డప్ ఇస్తూ అనేక మంది దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అతని పేరు హనుమంతు. వనపర్తి జిల్లా కిల్లాగ్నపూర్ తాండాకు చెందినటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అతను చేసేటువంటి దందాలు కానీ అక్రమాలు కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వనపర్తి నుంచి మకాం మార్చాడు హైదరాబాద్ బంజారా హిల్స్కి. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం ఏంటంటే కారు డ్రైవర్గా అతను హైదరాబాద్కు వచ్చి డ్రైవింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో అతను తాజాగా ఒక 3 జతల కాకి యూనిఫామ్ కొన్నాడు. కొని ఖాళీ సమయాల్లో ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎస్ఐగా బిల్డప్ ఇస్తూ జాతీయ రహదారులపై వాహనాలను ఆపుతూ వారిని బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఈ తాండాలు గిరిజన గ్రామాల్లో ఎక్కువగా ఎస్ఐకో లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రాక్టీస్ చేస్తుంటారు కొంతమంది యువత. వారిని టార్గెట్గా చేసుకొని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను అని చెప్పి వారి నుంచి డబ్బులు వసూలు చేయడం. అలా దాదాపు 15 లక్షల వరకు వసూలు చేసాడు. ఏది ఆ జాతీయ రహదారి అక్కడ వాహనాలను ఆపి ఆ డబ్బులు వసూలు చేయటం. అది కాకుండా ఇది సెకండ్ ఎపిసోడ్. ఇలాంటి సందర్భంలో దాదాపు 1 ఇయర్ నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం. ఒక వ్యక్తి హైదరాబాద్ గాంధీనగర్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతని వ్యవహార శైలిపై అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అతనికి సంబంధించినటువంటి బంధువు ఒక అతను ఇలా కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఇతనికి 1,50,000 కట్టాడట. ఇలాంటి సందర్భంలో అతను గతంలో ఎవరైతే హనుమంతు ఉన్నారో అతను ఆర్మీ సెలక్షన్స్ కూడా వెళ్ళాడట. 6 అడుగులు హైట్ ఉంటాడు. దానికి సంబంధించి ఎవరు కూడా అనుమానం వచ్చేటువంటి వ్యక్తి కాదు. అదే ఎస్ఐ అంటే నమ్మే అంత బాడీ బిల్డప్ ఇదంతా చేసేవాడు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా ఇది మారి అతనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. అతను వసూళ్ల పర్వం, అతను వేర్ అబౌట్స్ ఏంటి అనే దాని మీద నిఘా పెట్టినటువంటి సందర్భంలో మనవాడు అడ్డంగా బుక్ అయిపోయాడు. ఆ యొక్క నివాసంలో దాడులు చేశారు. ఆ కారులో కూడా కొంత యూనిఫామ్, అలాగే పోలీసులు ధరించేటువంటి ముఖ్యంగా ఎస్ఐ ఆ యొక్క స్టార్స్ కానీ క్యాప్ కానీ విజిల్ కానీ ఇటువంటి వాటిని అంతా స్వాధీనపరుచుకున్నారు. ఇతని వెనక ఎవరున్నారు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఇటీవల చూస్తున్నాం మనం తెలంగాణలో ఎక్కడో ఒక చోట ఈ నకిలీ పోలీసులు అనేది రెచ్చిపోతున్నారు. వారు పోలీసు అవతారం ఎత్తి రకరకాల అక్రమాలకు ఎన్నో అవినీతి కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి సందర్భంలో అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఈ యొక్క కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని ఏం చేశాడు, ఎవరెవరికి ఇచ్చాడు ఏంటనే దాని మీద కూడా నిఘా పెట్టారు. మొత్తానికి ఇతని వెనుక ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. తాజాగా ఈ యొక్క జనవరి నుంచి మార్చి వరకు 6 ఇలా దొరికారు నకిలీ పోలీసులు. సో మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక అప్పీల్ చేస్తున్నారు. ఎవరూ కూడా ఇలా మోసపోవద్దు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడేవారు అలాగే మోసం చేసేవారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఎవరిని అప్రోచ్ అవ్వద్దు. అలాంటి సమాచారం ఒకవేళ ఎవరైనా మీకు అనుమానం వస్తే కనుక వారి కదలికలపై స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.